నిజం కాదా? మీరు ఆ రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నది నిజం కాదా? వెరిఫై చేద్దామా? మీరు ఏం ఆర్డర్ ఇచ్చారో ఆ రోజున, ఏ టైంకి ఆర్డర్ ఇచ్చారో ఉంటుంది కదా. హోటల్ బిల్స్ వెరిఫై చేస్తే ఉంటుంది ఏ టైంకి ఇచ్చారు. అక్కడ ప్రాంగణంలో అంత అడావుడు జరుగుతుంటే మీరు ఇక్కడ పాస్తా తింటూ కూర్చున్నారు. చెప్పగలరా మీరు కాదని? చలి ఎక్కువ, స్నానం చేయటం ఇబ్బంది అని చెప్పి మా నాయకుడు, ఈ కోడిగుడ్డు బ్యాచ్, ఏమరా మీరు ఏం తెచ్చినారా బాబు, మీరు దావోస్ వెళ్ళారు కదా మీరు మీ నాయకుడు అని అడిగితే, ఈ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్, ఇప్పుడే గుడ్డు దొరికిందండి మాకు, అది పెరగాల పెద్దవాళ్ళ పొదగాల అప్పుడంటే ఎన్నేళ్ళు అవుతుంది, కోర్టుకి పడితే వాళ్ళు బయటకు పోయినారు. మళ్ళీ ఇప్పుడప్పుడే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూడనివ్వరు ప్రజలు. మీ సంగతి అంతా తెలిసింది, అవినీతిమయం ఇది, మీ పరిపాలన అస్తవ్యస్తమని తెలిసింది. ఇంకా మరలా మీకు ఆశలు ఉన్నాయంటే ఇంకా ఇటువంటి పరిపాలనకు లక్ష్యం చేసుకున్న మీరు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం తప్పు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీకు హక్కు లేదంటున్నాను నేను. మీకేం హక్కు ఉంది? అంత చలిలో తండ్రి కొడుకులు కూడా రాష్ట్రం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆయన -6 డిగ్రీ చలిలో తన వయసును కూడా లెక్క చేయకుండా రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్రాన్ని రక్షించాలి, రాష్ట్రంలో నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ కల్పన కల్పించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది ఆయన లక్ష్యం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 14-19 సంవత్సరాల మధ్యలో సన్ రైజ్ ఏపీగా ప్రకటించి దేశానికి పరిచయం చేస్తే జగన్ రెడ్డి గారు ఏపీ బ్రాండ్ని కుప్పగొల్చారు, డార్క్ ఏపీగా మార్చారు. చంద్రబాబు నాయుడు గారేమో సన్ రైజ్ ఏపీ 2014 నుంచి 2019 దాకా అవర్ స్టేట్ ఈజ్ సన్ రైజ్ ఏపీ. సూర్యుడు ఏలాగా ఉదయం ప్రభవిస్తారో ఆ రకంగా మా రాష్ట్రం ముందుకెళ్తుందని ఆయన చెప్తే, దాన్ని ఏపీ బ్రాండ్ని కుప్పకూల్చి డార్క్ ఏపీ, చీకటి రాష్ట్రం, చీకటి రాష్ట్రంగా మార్చింది మీరు కాదా మిస్టర్ జగన్? వాట్ ఈస్ ది రైట్ యూ హ్యావ్ టు కామెంట్ అగైన్స్ట్ అవర్ లీడర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు? ఏమి హక్కు ఉంది మీకు అని చెప్పి నేను అడుగుతున్నా. ఆయనకి మీకు ఎక్కడ పోలిక? హస్తి మసికాంతరం అంతా తేడా ఉన్నది ఆయనకి మీకు. స్వలాభం కోసం మీరు, ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు. మీ దావోస్ యాత్ర నేను చెబుతున్నాను, నేను మీ దావోస్ యాత్ర అదొక విహారయాత్ర. పత్రికా సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి దావోస్ యాత్ర విహారయాత్ర, చంద్రబాబు నాయుడు గారి ఈనాటి దావోస్ యాత్ర ప్రజా జైత్ర యాత్ర, ప్రజా జైత్ర యాత్ర.